వాళ్ళు విరాళం ఆటలు దీనికి టెండర్లు ఉంటాయి. అది ఇది కమ్సే కమ్ రంగారెడ్డి జిల్లాలో 4-5 పట్టణాలు బిజినెస్ అయింది. ఎక్విప్మెంట్స్ పెద్ద క్లాసులు ఫోటోలు చూడన్నా. ఫోటోలు 1, 2, 3 4 మైన్స్ అవుట్లెట్ లాగా ఇగో ఇక్కడ కెమెరాలు ఉన్నాయి కదా. ఎవరో హెడ్ మాస్టర్ ఆయనకు చెప్పిన మున్సిపల్ ఆఫీస్ పోయి చెప్పిన వాళ్ళు రెస్పాండ్ కావాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు చేయకపోతే నేను కూడా పరిస్థితి చెప్పిన ఎంతమందిని తీసుకెళ్ళారు? అయితే అక్కడ వరంగల్ దగ్గర బాబు లేదు సార్ తీసుకుపోయి మీరు తడబడుతున్నట్టు అర్థమైంది. నేను ఈ డబ్బులు కూడా రాంభూపాలు ఉంటాయి. చైతన్య చైతన్య సార్ మీరు తీసుకోండి. పిల్లలు ఏ రోజు వేరు, ఎక్కడెక్కడ వేరు, ఎంత అమౌంట్ వస్తుంది? మన స్కూల్ కి ఎంత అమౌంట్ వచ్చింది? మన స్కూల్ కు దాదాపుగా 10 lakhs వచ్చినాయి సార్. దాంట్లో ఏంటంటే ఈ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ టూర్లు కానీ ఇవేవైతే ఉన్నాయో నామ్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా కానీ ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. అయితే విషయం ఏంటంటే దాంట్లో మిగిలించిన డబ్బుతోటి ఏంటంటే పాఠశాలకు ఉపయోగపడిన సదుద్దేశంతో అయితే సెక్యూరిటీ పరంగా శ్రీరామ్ సారే చేసి పంపించిండు. ఈ ఊరోలో టిప్పర్ వచ్చింది. ఆ గ్రౌండ్ మొత్తం హై లెవెల్ కదా. ఈ ఊరోలో వేయించినా ఏ ఊరోలో చేయించినా గానీ ఇప్పుడు టిప్పర్ వచ్చినప్పుడు ఇక్కడ వర్క్ చేసింది కదా. ఈ వర్క్ ఉన్నప్పుడు సార్ ఏమంటుండే డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి ఎత్తిపియలే మున్సిపల్ ఎత్తిపిస్తాను కదా. అదే కుప్ప 1 year నుంచి ఉంది. మీరు ఈ లెవెల్ ఆరోగ్యం పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అయితే ఎవరు బాధ్యత? 1000 రూపాయలకు మీకు వచ్చింది. 22,000 రాయనికి వస్తుంది, 38,000 రాయనికి వస్తుంది, 16,500 రాయనికి వస్తుంది. చేసి 3 దాదాపు దీనికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన నేను జెన్యున్ గా చెప్తున్నా. నువ్వే శిక్ష చేస్తా శిక్ష గురించి అంటే ఎందుకంటే డోనర్ ఇచ్చినట్టే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోతా. ఉన్నదా లేదా? పచ్చదనం కాదన్నా. నర్సరీ, పాలకూర, తోటకూర, కూరగాయలు పిల్లలకు అవగాహన చెప్పడానికి గ్రీనరీ పెట్టాలి. అది ఎక్కడన్నా ఉన్నదా లేదా? మొక్కలు నాటడం ఉన్నదా చెప్పండి. దీనికోసము గ్రీనరీ గురించి 3,61,000 రూపాయలు ఖర్చు అక్కడి నుంచి వచ్చినాయి. వాళ్ళకి టోటల్ ఖర్చు రాసిచ్చు 3,61,500 అమౌంట్ గ్రీనరీ కింద. అది ఎక్కడ ఉందో చూపించారు. నాకు లాస్ట్ మూమెంట్ లో ఈ యొక్క ఫండ్స్ లాస్ట్ అవర్స్ లో వచ్చినాయి సార్. ఏవి యాక్చువల్గా మనము ఏదైతే స్కూల్ ప్రారంభం లోపల రాకుండా ఉండడం వల్ల లాస్ట్ అవర్లో
ఆల్రెడీ అమౌంట్ వెనక్కి పోతున్నాయనే ఉద్దేశంతో చెప్తే వాటిని ఏం చేశామంటే ప్రతి టీచర్ ఉన్న వస్తువు ఏంటంటే మేము కూడా డబ్బులు తీసుకున్నాక నేను అంటే ఇప్పుడు వచ్చిన డబ్బులు ఏంటంటే ఇమీడియట్గా 7,00,000 రూపాయలు సార్. అయితే ఇలా వచ్చేస్తే వాళ్ళు ట్రేడర్లు ఇస్తాము, పని చేయించుకుంటూ చేస్తాము. అయితే లాస్ట్ మార్చ్ దాదాపుగా మార్చ్ లాస్ట్ అవర్స్లో మీకు డబ్బులు అనేవి రిటర్న్ అవుతాయి, మీరు డబ్బులు తీసుకోవాలి, ఇమీడియట్గా చేయాలి, పని చేసుకోవాలి అని చెప్పింది. మరి ఎట్లా చేద్దామంటే అన్ని స్కూల్లో మా ఒక పిఎం స్కూలే కాకుండా అన్ని స్కూల్లో ఏం చేశారు అక్కడ ఉండే స్టాఫ్ పేరు మీద అంటే టీచర్ల పేరు మీద అమౌంట్ కొట్టి ఆ పని తీసుకొని రావాలని అందరూ నేను ఒక్కరినే కాకుండా అన్ని పిఎంస్ తీసుకున్నాను. మన దాదాపుగా అంతటా కూడా చేస్తే ఏం చేసినా ఇప్పుడు నేను నాకు సంబంధించిన వ్యక్తి నాన్నతో నేను 2,63,000 రూపాయలు నేను నాకు డైవర్ట్ చేసి నా అకౌంట్ అంటే ఇంకో టీచర్ మీద 3,60,000, ఇంకొక టీచర్ మీద 2,60,000. ఇవి విషయం అందరికీ కొట్టేసి ఏం చేసినామంటే ఇమీడియట్గా మన స్కూల్ అవసరాలు ఏవైతే ఇమీడియట్గా మన స్కూల్కి వాళ్ళు ఒక ఎజెండా పెట్టారు. ఆ ఎజెండా ప్రకారం కాకుండా దాన్ని కొంత మాడిఫికేషన్ చేసి మన పరిసరాలకు అనుగుణంగా ఇప్పుడు ఏదైతే ఎమర్జెన్సీ అవసరం ఉందో మన పాఠశాలకు ఏది రిక్వైర్మెంట్ ఉంది అది ఫిల్ చేయాలనే ఉద్దేశం మీద ఏం చేసినామంటే వాళ్ళకు అప్పచెప్పి వాళ్ళు ఏం చేసినంటే టూర్ పోయి 2 టూర్లు పోతే ఆ టూర్లో పైసలు మాకు అయితే టూర్లు పోయినప్పుడు కూడా ఏం చేసినాము టూర్లకు మొత్తం పిల్లలకు ఏమో 500 లెక్కన డబ్బులు వచ్చినాయి పిల్లలందరికీ మన EMCకి వెళ్ళారు. వస్తే అందరు పోలే కదా, తక్కువ మంది పోయి ఇప్పుడు అందరూ పోకుంటారు. అందరూ పిల్లలకి ఇప్పుడు 300 మందికి రాస్తే 220 మంది రాస్తే 180 190 మంది పోయి 3 బస్సులు పోయినాం. అయితే పోతే మిగతా పైసలు వాళ్ళందరూ రాలేదు కాబట్టి ఆ డబ్బులో కూడా మిగిలిన డబ్బులు ఏంటంటే వేరే పద్ధతి రాయడం ఏమో అది రాసి అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే అయ్యే డబ్బులు మాత్రం ఇదే ఖర్చు కింద రాయాలి కానీ పద్దు మాత్రం మిగతాది మాత్రం ఆ మిగిలిన డబ్బులు మాత్రం జెన్యూన్గా మనం వేరే దానికి ఎక్స్పెండిచర్ చేసుకోండి చేయండి అంతటా అట్లనే చేసింది. మేము కూడా అట్లనే చేసి ఆ డబ్బుకు మాత్రం అంటే మనకు వచ్చిన డబ్బుకు ప్రతి రూపాయి మాత్రం దుర్వినియోగం జరగలేదు. ఎందుకంటే నేను పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి నేను రూపాయి ఎందుకంటే నాకు 2 లక్షలు నేను ఉన్న మాట నేను ఒక 2,23,000 రూపాయలు ఇస్తే దాదాపు 3 లక్షల చిల్లర నేను నా అంటే ఎక్స్పెండిచర్ చేసినాం. ఇప్పుడు దీనికి మనకు 2,20,000 నేను ఒక అతను చేయించాను, ఒక ట్రేడర్ అంటే ఒక వ్యక్తికి చేపిస్తే నేను సీసీ కెమెరాలకే మళ్ళీ 3 తోటి దీంట్లో కూడా కెమెరాలు కూడా అందరిలాగా పెడితే నేను ఏంటంటే వీళ్ళు మన హాల్లోకి వస్తాం మనం ఏది దీంట్లో నువ్వే అటు వస్తున్నాయి ప్రతి వీడియోకి రామోజీ రెడ్డికి చెప్పిన అయ్యా మా పిల్లలకు ఇబ్బంది అవుతున్నది 100 సార్లు అయ్యా ఇమీడియట్గా కంప్లీట్ చేసి ఏమని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఆయన కూడా చెప్పిన ఎవరికి ఈ కాంట్రాక్టర్ చెప్పినా నువ్వు ఇమీడియట్గా నాకు బడి తెలిసినప్పటి నుంచి జూన్లో నువ్వు స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు ఇన్కంప్లీట్ ఉందని నేను ఎంత వాడికి చేసి చెప్పి నాకు ఇంటికి వచ్చిందో అది ఒక నిమిషం. పోయిన సంవత్సరం డిసెంబర్లో 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. మీరు కూడా తీసుకోవాలి. 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. ఎక్కడ కడతారు? బాత్రూమ్ కట్టలేదు సార్. నేను రిప్రజెంటేషన్ చేసిన ఇది కట్టిందో అది మొత్తం డిస్మెంటల్ చేస్తాను బిల్ చేసి నాకు తెలిసిన సమాచారం సార్ నేను వాస్తవాలు 100% వాస్తవాలు చెప్తాను. నాకు ఎందుకంటే నేను ఆ 40 లక్షల పంచాయతీ పైసల కోసం కూడా ఫస్ట్ ప్రయత్నించిన వ్యక్తి నేను. మున్సిపల్ ఆఫీస్లో కూడా నేను గట్టిగా మాట్లాడి సార్ మా పిల్లలకు ఇబ్బంది అవుతుంది, మున్సిపల్ కార్పొరేషన్ మీ ఆఫీస్ నుంచి మాకు ఫండ్ ఇవ్వండి, ప్రాబ్లం అవుతుందని చెప్తే వాళ్ళు ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. అయితే తర్వాత టెండరు చేయడం లోపల కాలయాపన జరిగి మొన్న టెండర్ నేను ప్రతి అంటే ఇమీడియట్గా ఎప్పుడైతే చేయాలి మాకు ఇబ్బంది అవుతుందంటే మొన్న దామోదర్ రెడ్డి అనే ఆయన కాంట్రాక్టర్కి వచ్చిందని చెప్పి మళ్ళీ నేను మున్సిపల్ ఆఫీస్కి వచ్చి చేస్తే అయ్యా రేపు ఎల్లుండి ఉలగొడతాము డిస్మెంటల్ చేస్తామంటే అయ్యా మీరు లేకపోతే మేము టెంపరీగా మేము చేసుకుంటామని చెప్పిన అంటే రేపు మాకు ఉలగొడతాం దానికి డబ్బులు దుర్వినియోగం జరగద్దు వేస్ట్ ఎందుకని చెప్పి మేము కూడా పైసలను పెట్టి చేపిద్దాం అనుకున్నాం. రేపు మాపు కూలగొడతామంటే అక్కడ ఇప్పుడు మొన్న కూడా అక్కడ వచ్చింది టెండర్ వచ్చింది దామోదర్ రెడ్డికి అలొకేషన్ అని చెప్పి అయితే కాంట్రాక్ట్ అయితే ఇది కూడా చెప్పిన లోపల మొత్తం కొత్తగా చేశారు. అయితే విషయం ఏంటంటే ఒకసారి దీనికి దామోదర్ రెడ్డి కాంట్రాక్టర్ ఆయనతో నెంబర్ కూడా ఉంది మాట్లాడారు. మీడియా మిత్రులారా మీరు చూడండి, దీనికే ఈ బిల్లు చూపిద్దామని చెప్పి ప్లాన్ లో ఉన్నారు వాళ్ళు. ఒకసారి మీరు దీని ఫోటో తీసుకోండి.
40 లక్షల రూపాయలకు ఎట్లాంటి బాత్రూమ్లు కట్టవచ్చో మనం వేరే కాంట్రాక్టర్ని కూడా పిలుద్దాం. మంచి స్టార్ హోటల్లో జనరల్గా వచ్చిపోయే విజిటర్ చెప్పమ్మా, ఒక స్టార్ట్ చేస్తే ఇంకోటి చెప్తాను ఉంటారు. బాత్రూమ్ క్లీన్ గా లేదు, వాటర్ సరిగ్గా ఇస్తలేరు. టీచర్ వాళ్ళది మాత్రం మంచిగా ఉంది, వాళ్ళ దాంట్లో రోజు వాటర్ ఉంటుంది. మా దాంట్లో గోడలు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, మా మీద ఎప్పుడు పడుతుందో తెలియదు. మాకు దెబ్బలు తాకుతాయి, మా బాడీ ఇది అవుతుంది, మాకు దెబ్బలు తాకుతుంది. వాళ్ళు వచ్చి ఏం చూపారు మాకు ఆ గోడలు కూలిపోతే. టీచర్ వాళ్ళది మంచిగా వేసుకోరు, సార్ వాళ్ళది మంచిగా కట్టుకోరు. మాది మాత్రం అట్లనే ఉంది. క్లీనింగ్ కి ఎప్పుడో నెలకి 2 సార్లు 3 సార్లే వస్తారు, తర్వాత రోజు మాత్రం వచ్చి క్లీన్ చేయరు. గలీజ్గా ఉంటాయి అన్ని బాత్రూమ్లో, పోవాలంటేనే భయం అవుతుంది. ఇప్పుడు మీరు ఆడపిల్లలు కదమ్మా, మళ్ళీ మీరు బాత్రూమ్ కోకపోతే మీకు ఇబ్బంది అవుతుంది కదా, మరి ఎట్లా? టీచర్ వాళ్ళకి పోయి చెప్తే మేమేం చేయాలమ్మా, మేమైనా హెచ్ఎం సార్కి పోయి చెప్పండి అని అంటారు. హెచ్ఎం సార్కి పోయి చెప్తే సరే అమ్మా చేపిస్తాలే అని అంటాడు, తర్వాత చెప్పాడు. అట్లనే అంటారు సార్. అమ్మా చేపిస్తా అంటారు, ఇప్పుడు మీకు బాత్రూంలో నీళ్ళే వస్తలేవా? బాత్రూమ్ సక్కగా లేదు. డోర్ కూడా మంచిగా ఉండదు సార్. ఇప్పుడు మీకు అర్జెంట్ వస్తే మళ్ళీ ఇంటికి వెళ్తారా? ఇట్లా మన పరిస్థితి సాయంత్రం వరకు అట్లనే ఉంటాం ఇంటికి పోయే వరకు. వీళ్ళకు ఇప్పుడు బాయ్స్ టీచర్స్ కాకుండా మహిళా టీచర్లు ఉంటారు కదా, పురుష టీచర్ మహిళా టీచర్లకు చెప్పారా మీ బాధ? మేమేం చేయాలమ్మా, హెచ్ఎం సార్కు చెప్పండి అని సార్. ఎన్ని రోజులు అవుతుందమ్మా ఈ వాష్రూమ్లు బాగాలేక? 6 లో ఉన్నప్పటి నుంచి ఇట్లానే ఉంది. 5 years. నువ్వు 5 years 6 లో ఉన్నప్పటి నుంచి ఇట్లానే ఉంది, 5 years నుంచి ఇట్లానే ఉంది. ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? మనీ తీసుకుంటారు, ఫేర్వెల్ కి ఏమైనా చేయాలంటే 1000 చేద్దామంటారు. 9th లో ఉన్నప్పుడు అందరం 200 ఏమి ఇచ్చినాము, బాగానే కలెక్ట్ అయింది. 10th వాళ్ళది మాది. మీ క్లాస్ లో ఎంతమంది ఉంటారమ్మా? 62 మెంబర్స్ మొత్తం. కొంతమంది ఏ సెక్షన్ లో మాత్రమే 62 మెంబర్స్. ఈ సెక్షన్ మాది కలిసి చాలా పైసలు అయినాయి. దాంట్లో ఏదో చేసినామంటే చేసిరు, ఆ 10th వాళ్ళకి మేము ఇచ్చిరు, పంపించేసిరు. మీకు ఇంకోటి సెల్ఫ్ డిఫెన్స్ కింద కరాటే నేర్పియాలి మీకు క్లాస్ లో. కరాటే లేదు. మేము 7th లో ఉన్నప్పుడు 2 days అంటే ఈవినింగ్ నేర్పించే సార్ వచ్చి 2 days నేర్పించండి అంతే. 7th లో ఉన్నప్పుడు. 7th ఇప్పుడు కరాటే లేదు, కరాటే లేదు. మళ్ళీ ఎక్కడైనా టూర్లకి మనీ తీసుకుంటారు. మాకు ఇంకా మీకు టూర్కి నరేంద్ర మోడీ డబ్బులు పంపిస్తుండు మిమ్మల్ని టూర్. మీకు తెలుసా అమ్మా ఈ విషయము? ఏమేమి ఇస్తున్నా అంటే మీకు స్పోర్ట్స్ గురించి ఇస్తుండు. స్పోర్ట్స్ కి పీటీ సార్ తోలుకపోతా అంటే హెచ్ఎం సార్ ఉండేమో స్పోర్ట్స్. ఇంకోటి బేటా, మీకు ఎల్బీ స్టేడియంలో ప్రోగ్రామ్ అయిందా? ఎల్బీ స్టేడియం అన్న ఇండోర్ స్టేడియం సౌండ్నార్లా, ఇండోర్ స్టేడియంలో ఆటలు పోయిన పిల్లలందరూ ఆటల పోటీలు పెట్టినప్పుడు అవన్నీ మాకు చెప్పారు. పీటీ సార్ తోలుకపోతా అంటే పీటీ సార్ గొడవ పడి మాకేమో ఇండే ఉంచుకుంటారు సార్. హెచ్ఎం సార్ పంపించాడు, హెచ్ఎం సార్ పంపించాడు. స్పోర్ట్స్ అంటే సార్కి ఇష్టం ఉండదంట, అందుకు మాకు ఆడదు, అందుకు మేము ఆడతాం. చక్కగా ఆడిపియారు. పీటీ సార్ ఏమో పేరుకే పీటీ సార్ స్నాక్స్ పెడుతుండే సార్. స్పెషల్ క్లాస్ 10th క్లాస్ అయిపోతుంది, మళ్ళీ స్నాక్స్ గిట్ట మీకు 10th క్లాస్ వాళ్ళకి స్నాక్స్ గురించి 63,000 రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తుండు. పేపర్ లైన్ కొట్టింది. అరే ఆయన తీసుకోపోయింది. బేటా మీరు ఏం చేస్తారు తెలుసా బేటా? నేను ఏం చేస్తా అంటే ఈ పీడిఎఫ్ నరేంద్ర మోడీ మీకు స్కూల్కి దేనికి ఎంత అమౌంట్ ఇచ్చిండో నేను ఆ సీనన్న ఫోన్కి పెడతా. సీనన్న మీకు జిరాక్స్ తీసిస్తాడు. అందరూ జిరాక్స్ మొత్తం ప్రతి క్లాస్ వాళ్ళు తీసుకున్నారు జిరాక్స్లు. మీకు కావాల్సిన హక్కులు మీకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఏమేమి పంపించిండో అవన్నీ మీ సార్లను అడుగుండ్రి. స్నాక్స్ పెడతా అని నవంబర్ నుంచి ఏవి మళ్ళీ స్నాక్స్? మధ్యాహ్నం భోజనం వస్తా? అది ఎట్లుంటది? పురుగులు ఉంటాయి అలా? అన్నం ఇట్లుందనే ఇంటి నుంచి మా పొద్దున్న మా ఇంట్లో నుంచి అన్నం తీసుకుంటున్నాం. ఇంటి నుంచే తెచ్చుకుంటారు. ఇది ఏ స్కూల్ అమ్మా? ఏ మండలం? జిల్లానేమో రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇక్కడ ఎమ్మెల్యే తెలుసా మీకు? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సవితాంద్ర రెడ్డి ఎవరు?
సవితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే. ఇటు సైడ్ ఆ? ఇటు సైడ్ ఇంతకుముందు విద్యాశాఖ మంత్రి ఎవరో తెలుసా? సవితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి ఉండే. క్వశ్చన్స్ గిట్ట చెప్పండి ఆ? సార్. జీకే క్వశ్చన్స్ గిట్ట అడగారు సార్ మాకు వాళ్ళు సార్ వాళ్ళు. ఆ జీకే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పేరుకినా మీకు తెలియట్లేదు. ముఖ్యమంత్రి ఎవరమ్మా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంతకు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి సార్. మీకు ఈ స్కూల్లో మీరు 10th క్లాస్ చదువుతుండ్రు, మీకు ముఖ్యమంత్రి ఎవరో నేర్పియలేదు సారు, ప్రధానమంత్రి ఎవరో నేర్పియలేదు సారు. కొండి బేట మీ హెచ్ఎం సార్ వస్తుండే, ఎవరికి వస్తుండు? ఈరోజు బీజేపీ బడంపేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు రాలగూడెం రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో బాలాపూర్ యొక్క జెడ్పీహెచ్ఎస్ స్కూల్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో ముఖ్యంగా కారణం ఏమిటంటే ఇందులో నిధుల దుర్వినియోగం. మా ఊర్లో మేయర్ గారు ఉన్నారు, మాజీ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు. డిప్యూటీ మేయర్ గారు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తారు, మన గవర్నమెంట్ స్కూళ్ళకి సంబంధించి నేను డెవలప్మెంట్ కోసం ఫైట్ చేస్తున్నా, అవి చేస్తున్నా అని చెప్తారు. అమ్మాయిలకి బాత్రూమ్లు ఇబ్బంది అని చెప్తారు. ఈ బాత్రూమ్ల కోసం 40 లక్షల నిధులు మంజూరైనాయి. మంజూరు అయితే పాత భవనానికి 2 డోర్లు ఎక్కించి కొత్త భవనంగా నిరూపించబోతున్నారు వాళ్ళు. ఆ 40 లక్షల నిధులు ఏమైనాయి మరి? ఆ ఒక 2 బాత్రూమ్ డోర్లకి నేను ₹1,00,000 నేను చేపిస్తా, వర్క్ ₹1,00,000 చేపిస్తా. మరి దామోదర్ రెడ్డి గారు అన్న కాంట్రాక్టర్ తో ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఉన్న నాయకులు కుమ్మక్కై మిగతా డబ్బులు ఏం చేశారని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా కిసాన్ పిఎం నుంచి శ్రీనిధి యోజన కింద జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పిల్లల ఖర్చుల కోసం, ఇంకా వాళ్ళకి సైన్స్ విజ్ఞానం కోసం, టూర్ల కోసము డబ్బులు ఇస్తే ఆ 10 లక్షల డబ్బులు సీసీ కెమెరాలు అని చెప్తున్నాడు. సీసీ కెమెరాలు అవి 1,60,000, మేము తీసుకున్న రికార్డు ప్రకారం 1,60,000 కొటేషన్ ఉంటే 2,60,000 చూపిస్తున్నాడు ప్రిన్సిపల్ గారు. 2,60,000 ప్రిన్సిపల్ గారు చూపిస్తున్నారు. మరి మిగతా డబ్బులు ఏమైనాయి? మరి 10,50,000లో ఇంకా 2 లక్షలు ఏదో చిల్లర ఖర్చులు చూపిస్తున్నారు. మిగతా డబ్బులు ఏమైనా? అది లాస్ట్ ఇయర్. మరి ఈ ఇయర్ ఖర్చు ఏమైందని మేము ప్రశ్నిస్తున్నాం బీజేపీ తరఫు నుంచి. అంతేకాకుండా ఇక్కడ వాటర్ ఫిల్టర్ పెట్టించారు గవర్నమెంట్ పిల్లల కోసం అని, స్కూల్ పిల్లల కోసం అని. వాటర్ ఫిల్టర్ పిల్లలకు వాటర్ తాగడానికి వాటర్ ఇవ్వట్లేదు సరిగా. ఒకవేళ అబ్బాయిలు వేస్తే అబ్బాయిలని బూతులతో తిడుతున్నారు, అమ్మాయిలనైతే ఎలగొడుతున్నారు. అంతేకాకుండా ఈ ఒక వాటర్ ప్లాంట్ అడ్డాని తాగుబోతు అడ్డాగా చేస్తున్నారు. మీకు ఆల్రెడీ విజువల్స్ పంపించాము. ఇక్కడ అన్ని కోటర్ శీషాలు అవే ఉన్నాయి. అయితే పాత బాత్రూమ్లలో దుర్గంధం మొత్తం వెదజల్లుతుంది. అక్కడ లోపలికి వెళ్ళడానికి అసలు మైక్ పెట్టుకొని వెళ్తున్నాం, స్మెల్ వస్తుంది. సిగరెట్ కోటర్ శీషాలు ఉన్నాయి అందులో. పిల్లలు ఎట్లా వెళ్తారు బాత్రూమ్కి? ఒకవేళ బాత్రూమ్కి వెళ్తే వాళ్ళని సిగరెట్ తాగమని బోధిస్తున్నారా, మీరు కోటర్ తాగమని బోధిస్తున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఇది ఒక కార్యక్రమాన్ని ఏ విధంగా చూపిస్తామని చెప్పాడు. 1 వీక్ లో సుందరీకరణ చేపిస్తా అంటాడు, 1 వీక్ లో కొత్త టాయిలెట్లు కట్టిస్తా అంటున్నారు. ఆ 1 వీక్ లో కాకపోతే నెక్స్ట్ ఇయర్ మా 1 వీక్ లో చేపిస్తాను ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. అయితే మేము ప్రశ్నిస్తేనే చేస్తారా? మీకు చేయాలన్న రెస్పాన్సిబిలిటీ లేదా? మీరు ప్రిన్సిపల్ గారు ఉండి టీచర్లు ఏదైనా సమాధానం చెప్తే టీచర్లను బెదిరిస్తున్నారు. పిల్లల్ని మన క్వశ్చన్స్ అడితే పిల్లల్ని కంటి చూపుతో బెదిరిస్తున్నారు. అంటే పిల్లలు ఏం మాట్లాడొద్దా, టీచర్లు ఏం మాట్లాడొద్దా? ఈ ప్రిన్సిపల్ ఒక దొంగ ప్రిన్సిపల్ ఉన్నాడు. ఈ దొంగ ప్రిన్సిపల్ సొంత అకౌంట్లలో డబ్బులు ఎట్లా ఇస్తారు? మన జెడ్పీహెచ్ఎస్ స్కూల్కి అకౌంట్ లేదా? జిఎస్టీ అంటే లేదు, ఇప్పుడు చేస్తాం జిఎస్టీ. నిధులు ఖర్చు పెట్టాలంటే స్కూల్ అకౌంట్ ఉంటుంది కదా, స్కూల్ అకౌంట్ కాకుండా పర్సనల్ అకౌంట్ నుంచి ఎట్లా ఖర్చు పెడతారు? ఆ వివరాలు కూడా మా దగ్గర ఉన్నాయి, మీకు ఇస్తాం. ఏమంటే మీరు ఈ ప్రభుత్వాన్ని, ఈ మున్సిపల్ కార్పొరేషన్ మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఈ నిధుల దుర్వినియోగంలో డబ్బులు ఎక్కడ పక్కదారి పట్టినాయి? కాంట్రాక్టర్ జోబులోకి వెళ్ళినాయా? ఇక్కడున్న మాజీ ప్రజాప్రతినిధుల జోబులోకి వెళ్ళినాయా? మేము నిరూపించాలని కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ బడంపేట్ క్లస్టర్ 1 అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో బాలాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్కు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి విడుదలైనటువంటి ఏవైతే మన టాయిలెట్లకు 40 లక్షల రూపాయలు పోయిన సంవత్సరం విడుదల చేయడం జరిగింది. ఆ నిధుల దుర్వినియోగంపై ఈరోజు ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారిని విచారించడం జరిగింది. ఆయన పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. ఇక్కడ బాత్రూములు అస్తవ్యస్తంగా దుర్గంధంతో, అందులో మద్యం బాటిళ్ళు, సిగరెట్లు ఇవన్నీ ఉన్నాయి. చాలా భయంకరమైన దుర్వాసనతో ఉన్నది. పిల్లలు, చదువుకునే పిల్లలు ఆ బాత్రూంలోకి వెళ్ళి మూత్ర విసర్జన చేసే పరిస్థితి లేదు. హెడ్ మాస్టర్ గారిని అడిగితే ఆయన పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడు. 40 లక్షల రూపాయల నిధులు శాంక్షన్ అయితే బాత్రూమ్కు అక్కడ ₹1,00,000 కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. మీరు మీ వీడియోలు కూడా ఉన్నాయి, క్లిప్పింగ్స్ మీరు మళ్ళీ చూడొచ్చు. అదేవిధంగా 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బాత్రూములు కడితే ఒక స్టార్ హోటల్లో ఏదైతే జనరల్ టాయిలెట్స్ ఏ విధంగా పరిశుభ్రంగా ఆటోమేటిక్ సెన్సార్లతో ఏర్పాటు చేయొచ్చు,
అవన్నీ లేకుండా నిధులన్నీ దుర్వినియోగమై ఇది ఎవరి జేబులకు పోయినాయి, ప్రజాప్రతినిధుల జేబులకు పోయినాయా, హెడ్ మాస్టర్ జేబులకు పోయినాయా, దీనిపై విచారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. అదేవిధంగా పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడు హెడ్ మాస్టర్ గారు అడిగితే. ప్రధానమంత్రి నిధి నుంచి సంవత్సరానికి 10,50,000 రూపాయలు వస్తే దాన్ని స్కూల్లో గ్రీనరీ అంటే గడ్డి కానీ పిల్లలతో చెట్లు మొక్కలు నాటించడం, నీళ్లు పోయడం ఇలాంటి కార్యక్రమాలు, అదేవిధంగా పిల్లలకు ఏదైతే సెల్ఫ్ డిఫెన్స్ కరాటే కానీ బాక్సింగ్ కానీ ఒక కోచ్ని ఏర్పాటు చేసి నేర్పియాల్సిన బాధ్యత ప్రధానమంత్రి పైన ఉన్నది. అదేవిధంగా క్షమించాలి, ప్రధానోపాధ్యాయుడి పైన ఉన్నది. అలాంటివి ఏమి చేయకుండా నిధులన్నీ దుర్వినియోగం చేస్తూ అడిగిన వాళ్ళపైకి ఆయన ఏదో కోపపూరితంగా టీచర్లను పిలిచి అడిగితే టీచర్లను దబాయించడం ఈ విధంగా చేస్తున్నాడు. హెడ్ మాస్టర్ చేసే పని మంచి పద్ధతి కాదు, పద్ధతి మార్చుకోవాలి. ఏవైతే నిధులు వచ్చినాయో నిధులకు ప్రతి రూపాయికి లెక్క చూపించాల్సిన బాధ్యత ఉంది. లెక్క చూపించకపోతే ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో ఉండాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. మన బాలాపూర్ మండల్ బాలాపూర్ గ్రామం సంబంధించినటువంటి జెడ్పిహెచ్ఎస్ స్కూల్ చూడడం జరిగింది. ఇది గతంలో మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి గత సంవత్సరం ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్కూల్ని పర్యవేక్షించాము. ఈ పర్యవేక్షణలో లాస్ట్ ఇయర్ ఇక్కడ సిగరెట్లతోటి మందు సీసాలతోటి బాత్రూంలో మొత్తం నిండిపోయి దుర్గంధం లేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారు ఇది మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాదు అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ యొక్క స్కూల్కి వాష్రూమ్ లేకపోతే నేను ఇక్కడ ఉన్న నాయకులను పట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి మేయర్ని డిప్యూటీ మేయర్ని ఇద్దరిని తీసుకొని 40 లక్షల రూపాయలు నేను మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగి నేను 40 లక్షల రూపాయలు నేను శాంక్షన్ చేయించుకున్నా అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు. అయితే మేము ఇప్పుడు మళ్ళా వచ్చి తిరిగి చూసేసరికి ఎలా ఉన్న బాత్రూమ్ అలాగనే ఉంది. ఈ 40 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి? ఈ 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయా లేదా? ఈ యొక్క బాలాపూర్ గ్రామం ఇద్దరు నాయకులు ఉన్నారు. ఆ ఇద్దరు నాయకుల్ని ఈ యొక్క బాలాపూర్ గ్రామం అన్ని ఇచ్చింది వాళ్ళకి. ఇద్దరిని సర్పంచులు చేసింది, ఇద్దరిని కౌన్సిలర్లు చేసింది. ఒక కౌన్సిలర్ ఆ రోజు వైస్ చైర్మన్ గా ఉన్నారు. తర్వాత మళ్ళీ తిరిగి కార్పొరేట్ ఎలక్షన్ లో కూడా ఇద్దరిని కార్పొరేటర్లు చేసి ఒకరు మేయర్ అయ్యారు, ఒకరు డిప్యూటీ మేయర్ అయ్యారు. గతంలో ఇదే గ్రామానికి ఒక నాయకునికి కోఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బాలాపూర్ గ్రామ ప్రజలు అన్ని వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఇప్పుడు బాలాపూర్కి ఏమి ఇచ్చారు? ఇది ఎక్కడన్నా కాదు, కూతవేటు దూరంలో మేయర్ గారు ఇంటికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి పాఠశాల ఇది. ఈ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్లు లేవు. ఆడపిల్లలు టాయిలెట్లు పోదామంటే ఇక్కడ టాయిలెట్లు లేవు. ఈ యొక్క గ్రామం సంబంధించినటువంటి మాజీ సర్పంచ్, మాజీ కౌన్సిలర్, మాజీ డిప్యూటీ మేయర్ గారు ఇక్కడ పేద ప్రజల కోసం నేను అనేక పోరాటాలు చేశాను, నేను అనేక మున్సిపల్ కౌన్సిల్లో కొట్లాడాను, నేను 40 లక్షల రూపాయల ఫండ్ తీసుకొచ్చినా అని చెప్పాడు. పిల్లలు నీళ్లు తాగక మూత్రపిండాలు ఖరాబ్ అవుతున్నాయి, పాఠశాలల మరుగుదొడ్లు నిర్మాణం చేయాలని చెప్పి పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలతో ఫోటోలు వేయించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు సబితా ఇంద్రారెడ్డి కూడా ఇంతకుముందు విద్యాశాఖ మంత్రిగా ఉండి మన యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి బాలాపూర్ మండల్ గ్రామంలో ఇప్పటి వరకు టాయిలెట్లు లేవు. ఈ 40 లక్షల రూపాయలు డిసెంబర్లో 40 లక్షల రూపాయలు పాలకవర్గం తీర్మానం చేసి విడుదల చేసినటువంటి ఫండ్ 40 లక్షల రూపాయలు. ఈ ఫండ్ ఎక్కడ పోయింది? ఈ 40 లక్షల రూపాయలు తీసుకొని ఏం చేసిండు? ఊరికే నామమాత్రాన్నే ఫోటోలు దిగడమేనా ఈ యొక్క నాయకులది? ఊరు అన్ని ఇచ్చింది మీకు, మీరు ఏం చేశారు? మళ్ళా ఎలక్షన్లు వచ్చినాయన్నా, ఎలక్షన్లు వచ్చి మళ్ళీ గల్లీ ఊరుతున్నారు. 2 నెలలు 3 నెలల్లో ఎలక్షన్లు వస్తాయని చెప్పి రాగానే ఇప్పుడు మళ్ళీ గల్లీ ఊరుతున్నారు. ఈ ఒక్కటే మీ యొక్క నడి ఒడ్డున ఉండి నేను అడుగుతున్నాను, మీరు ఊరికి ఈ యొక్క పాఠశాలకి ఏం చేసిండ్రు? అన్ని నామమాత్రాన ఖాళీ పేర్లు చెప్పుకోవడం, మీరు పబ్బం కడుతున్నారు కానీ ఈ ఊరికి ఏం చేయాలని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అన్న, ఈ యొక్క 40 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. మేము కూడా ఈ ప్రభుత్వానికి ఆర్టీఐ ద్వారా అన్ని లెక్కలు ఇస్తాం.
అన్ని లెక్కలు తీసి ఖచ్చితంగా అడుగుతాం. ఈ 40 లక్షల రూపాయలు ఫండ్ రిలీజ్ కాకపోతే ఇక్కడ ఒక దామోదర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ పాత భవనాన్ని, ఈ యొక్క పాత భవనాన్ని దాన్ని డోర్లు ఎక్కేయడము, పాత బిల్డింగ్ కి మేకప్ వేస్తుండు. మేకప్ వేసి 40 లక్షల రూపాయలు ఈ కాంట్రాక్టర్, ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈ 40 లక్షల రూపాయలు మింగేసినవి. ఈ 40 లక్షల రూపాయలు మింగేసినవి. లేకపోతే ఎక్కడ పోయినా మీరు పొద్దుగాల చెప్పండి. అన్న ఈ 40 లక్షల రూపాయలు ఈయన నూతన భవనానికి తీర్మానం చేసినటువంటి డబ్బులు అవి. అది పాత భవనంలో 2 దర్వాజాలు ఎక్కించి ఒకటి బాయ్స్ ఒకటి గర్ల్స్ అని చెప్పి దీన్ని మీరు తాత్కాలికంగా దాన్ని నామమాత్రాన్ని దాన్ని తయారు చేసిన 40 లక్షల రూపాయలు మింగేసింది. అంతేకాకుండా ఈ యొక్క పాఠశాల ఉపాధ్యాయుడు ఇంతకుముందు గతంలో ప్రశ్నిస్తే మీరు పాఠశాలకి ఏమైనా ఇస్తే మీరు మాట్లాడాలి, లేకపోతే మీరు మాట్లాడొద్దని చెప్పి మమ్మల్ని హెచ్చరించింది ఆయన. నేను ఈరోజు వచ్చిన ఈ పిఎంశ్రీ ఫండ్ కింద నరేంద్ర మోడీ గారు 10,50,000 రూపాయలు ఈ పాఠశాలకు ఇచ్చిండ్రు. ఈ పాఠశాలకు ఇస్తే ఒక 10 లక్షల రూపాయలు నాకు ఖర్చుకి లెక్క ఇచ్చిండు. ఈ యొక్క పాఠశాల ఖర్చు దేని పెట్టిందంటే గ్రీనరీ కింద 3 లక్షల రూపాయలు. గ్రీనరీ కింద ఏడుందన్నా గ్రీనరీ ఒక చెట్టు కావాలన్నా ఇక్కడ పిల్లలకు అవగాహన తెలిపేయడానికి కూరగాయలు ఆకుకూరలు ఇక్కడ నాటి ఎలా పండుతాయి, ఎలా కోయాలి ఏంది అని పిల్లలకు అవగాహన ఇవ్వడానికి 3 లక్షల రూపాయలు గ్రీనరీ కింద ఇస్తే ఏడుందన్న గ్రీనరీ 2,60,000 రూపాయలు పిల్లలకు స్టేషనరీ కింద 2,60,000 రూపాయలు ఇచ్చింది. ఎక్కడ పోయినా 2,60,000 రూపాయలు పిల్లలకు టూర్లు తీసుకెళ్ళడానికి నరేంద్ర మోడీ గారు ఫండ్ పంపిస్తే పిల్లల దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఈ హెడ్ మాస్టర్ విజ్ఞాన యాత్రకి డబ్బులు పిల్లల దగ్గర కలెక్షన్ చేసి విజ్ఞాన యాత్రకి తీసుకెళ్ళండి. నరేంద్ర మోడీ ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి? ఈ పిల్లలకు గ్రాంట్ కింద డబ్బులు ఇచ్చిన నరేంద్ర మోడీ. ఈ యొక్క గ్రాంట్ కింద ఫండ్ ఎక్కడ పోయింది? ఇవన్నీ ఎక్కడ పోయినా అడితే నేను సీసీ కెమెరా ఖర్చు చేసిన అంటాడు. ఈ ఏమైనా లెక్కలంటే నేను వేరే అన్ని దొంగ లెక్కలు చూపిస్తాడు. అన్న గుండెకు ఆపరేషన్ అంటే గుండెకు ఆపరేషన్ చేయాలి, కిడ్నీలు ఆపరేషన్ చేస్తారా? నీకు దేనికైనా 33 లక్షల రూపాయలు అంటే గ్రీనరీ కిందకి ఇచ్చిన 3 లక్షల రూపాయలు ఎక్కడ పోయినా అంటే నేను సీసీ కెమెరాలకు పెట్టినా అంటుడు. నువ్వు గ్రీనరీ కిందకి ఇచ్చిన డబ్బులు సీసీ కెమెరాలకు ఎందుకు పెట్టినావు? ఇంకొక విషయం, ఈ గతంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు నేను సీసీ కెమెరాలకు డబ్బులు ఇచ్చినామని చెప్పి ఒక బాలాపూర్ సిఐని తీసుకొచ్చి సిఐ గారిని గెస్ట్ గా తీసుకొచ్చి ఈ బాలాపూర్ లో ఒక ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. మీరు మీడియానే దీన్ని పత్రికల్లో ప్రచురించారు. మీరు నాయకులేమో మేము ఇచ్చేయమంటారు, ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ ఏమో పిఎంశ్రీ ఫండ్ కింద రిలీజ్ చేసిన ఫండ్ సీసీ కెమెరాలకు పెట్టినా అంటున్నాడు. ఇది ఏది ఇందులో నిజం, ఏది ఇందులో సత్యం? అయితే ఈ యొక్క ఇప్పటివరకు చెప్పిన లెక్కలన్నీ పోయిన సంవత్సరం సంబంధించినటువంటి లెక్కలు. పోయిన సంవత్సరం వచ్చినటువంటి ఫండ్, ఈ ఫండ్ పోయిన సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం ఫండ్ వచ్చింది. ఈ సంవత్సరం కూడా ఫండ్ వస్తే ఆ ఫండ్ ఎక్కడ పోయింది? ఇప్పుడు హెడ్ మాస్టర్ అడిగితే ఏమంటున్నాడు? ఈ ఫండ్ ఇంకా నేను రిలీజ్ చేయలేదు, ఖర్చు పెట్టలే అంటుడు. ఎందుకో ఖర్చు పెట్టలే అడుగుతున్నా నేను. నా దాని జిఎస్టీ లేదు, జిఎస్టీ లేనందుకు ఖర్చు పెట్టలే. నీకు జిఎస్టీ ఎంతసేపు తెచ్చుకుంటాం మనం? జిఎస్టీ తీసుకోవాలంటే ఎంతసేపు జిఎస్టీ తీసుకుంటారు? ఇవన్నీ దొంగ లెక్కలు చూపిస్తుండే ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్. అన్ని దొంగ లెక్కలు చూపించి ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇక్కడ పిల్లలు బాగుపడాలని చెప్పి ఫండ్ ఇస్తే ఆ ఫండ్ ఈ యొక్క ఉపాధ్యాయుడు మొత్తం దొంగలాగా దోసుకున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా వారం రోజులు కలిగిస్తున్నాను, వారం రోజుల లోపల ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే చెప్తారా, ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు చెప్తారా, ఈ గ్రామ నాయకులు ఖచ్చితంగా ఈ యొక్క టాయిలెట్ల మీద సమాధానం చెప్పాలి. ఈ వారం రోజు ఇవాళ సోమవారం, మళ్ళా సోమవారం వరకలా ఈ యొక్క బాత్రూంలు నూతన భవన నిర్మాణము శంకుస్థాపన చేయకపోతే ఈ యొక్క రోడ్లు దిగ్బంధం చేస్తాం, ఈ పాఠశాల కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.